నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. మేడం నిజంగా కూడా అసలు నమస్కారం. కలలో కూడా ఊహించలేదు మిమ్మల్ని ఇలా అయినా కలుస్తాను. నిజంగా అంత అవునండి. అంత మనల్ని అందరినీ కలిపింది ఘంటసాల గారు. అదే ఘంటసాల గారే తీసుకొచ్చారు. ఇలా నిజం చెప్పాలి అంటే ఈ జూమ్ గురించి ఒక చిన్న చిన్న ఇంట్రడక్షన్ లాగా చెప్పాలనిపిస్తుంది. అదేమిటంటే చెప్పండి. నాకు ఘంటసాల గారిని పరిచయం చేసిన నా స్నేహితుడు ఎల్లయ్యతో, అలాగే పోనీలే. ఆ! ఆ! అలాగే ఇంకొందరు ఒకళ్ళిద్దరు చిన్ననాటి స్నేహితులతోటి జూమ్ మీటింగ్స్‌లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అంతే. చాలా సింపుల్‌గా హ్మ్. ఉండేది. హ్మ్. 1 ½ ఇయర్స్ బ్యాక్ అలా మాట్లాడడం హ్మ్. స్టార్ట్ చేశాను. హ్మ్. అది కాస్త ఏమైందంటే స్లోగా ఎలా వృద్ధి చెందిందంటే, ఈ ఒక ఆ! ఘంటసాల ఆరాధకుల గ్రూపు ఒకటి, చైతన్య కళాశ్రవంతి అని ఇంకొక గ్రూపు, ఇట్లా ఒక 2 గ్రూపులలో నేను హ్మ్. జాయిన్ అయ్యాను. మా నాన్న ఘంటసాల అనేసి ఘంటసాల రత్నకుమార్ గారు ఆ! స్టార్ట్. ఈ ఆ! 3 గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత కొందరు ఘంటసాల గారి హ్మ్. ఆహ్, ఒక రకంగా చెప్పాలంటే భక్తులు కలిసారు. ఆరాధకులు, ఆరాధకులు, భక్తులు, అభిమానులు ఎలా ఆయన అంటే పిచ్చిలో పడ్డవాళ్ళు. ఆయన పిచ్చిలో ఆయన గొంతు విన్న తర్వాత ఆ గొంతు తప్ప వేరే ఏమి వద్దనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది. అందులో నేను ప్రప్రథమురాలిని. అదే చెప్పబోతున్నాను. చూడండి, అంటే ఇలాంటి వాళ్ళు ఒక సంవత్సరంన్నర క్రితం నుంచి ఒక్కరొక్కరుగా పరిచయం అవ్వడం మొదలైంది నాకు యాక్చువల్‌గా. అంతకుముందు కేవలం నేను, నా ఫ్రెండు ఇప్పుడు వచ్చారండి గురప్ప అనేసి. ఈ గురప్ప ఆహ్, గురప్ప, ఆర్ యూ దేర్? ఉన్నావా? యాహ్! 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 ఆ! గురప్ప గారు యాక్చువల్‌గా ఏంటంటే నేను ఎంఎస్‌సి హై గురప్ప గారి గురించి కూడా ఒక 2 మాటలు చెప్తాను. నేను ఎంఎస్‌సి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశా అండి ఫిజిక్స్‌లో. హ్మ్. 1992 ఆ ప్రాంతంలో చేశా. 92-94, 95 అంతవరకు అక్కడున్నాను. ఆ టైంలో పరిచయం అయ్యారు గురప్ప గారు. హ్మ్. సో, ఇట్లా గురప్ప గారు, అలాగే నా చిన్ననాటి స్నేహితులు, మార్కాపురంలో నేను పెరిగినప్పుడు ఉన్న స్నేహితులు, వాళ్ళతో కలిసి మాత్రమే మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఘంటసాల గారి గురించి ఇలా. హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఆ! ఆ! చెప్పండి. సారీ. చెప్పండి శ్రీనివాస్ గారు. అలా అలా స్టార్ట్ అయింది. ఇంకా ఘంటసాల గారి మీద ఉన్నటువంటి ఈ ఇష్టం అనేటువంటిది ఆహ్, ఒకరొకళ్ళుగా మన చల్లా సుబ్బరాయుడు గారినైతేనేమి, డాక్టర్ కేవీ రావు గారినైతేనేమి, కలగా కృష్ణమోహన్ గారైతేనేమి, అందరూ ఒకరొకరుగా బా బాలకామేశ్వరరావు గారు, ఇలా ఒకళ్ళొకళ్ళుగా ఈ జూమ్‌లోకి రావడం అనేటువంటిది మొదలైంది మేడం. అది నాకు నిజంగా పూర్వజన్మ సుకృతమే అని అనుకుంటాను. ఎందుకంటే అసలు నిజంగా ఇంత గొప్ప వాళ్ళతోటి కలుస్తున్నా అది దినదినము హ్మ్. అలా పెరుగుతూ వచ్చి చివరికి మిమ్మల్ని గూడా తీసుకొనొచ్చారు ఘంటసాల గారు ఇక్కడికి. అది ఒక గొప్ప హ్మ్. అదృష్టంగా భావిస్తున్నాం. మేమైతే మాత్రం చాలా, చాలా ఆనందంగా ఉంది మేడం మాకు ఈరోజు. అది విషయం. ఈరోజు కేవీ రావు గారు వస్తానన్నారు. అట్లాగే ఒకళ్ళు అంటే ఎలా అవుతుందంటే ఒక్కొక్కసారి 20 మంది దాకా ఉంటారు. ఒక్కోసారి నలుగురు గూడా ఉంటారు. చెప్పలేం కదా! ఈ జూమ్ మీటింగ్ ఎవ్రి వీక్ చేస్తున్నాం మేము. సో, అవునండి. చూద్దాం. కానీ మీరొక్కరే చాలు మేడం మాకింకా. అయ్యయ్యో! మీరు చెప్పింది వింటే చాలు. అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటే ఇవాళ ఆస్ట్రేలియా నుంచి మా అక్కయ్య కూతురు వాళ్ళొచ్చారు అదే సడెన్‌గా. అర్థమవుతుంది. ఆ! సో, వాళ్ళున్నారు ఇంట్లో. సరే ఒక అందుకని నేనన్నాను కాసేపు నేను ఎందుకనంటే ఐ హావ్ గివెన్ యూ వర్డ్. అవును. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఐ షుడ్ నాట్ గో బ్యాక్. దట్స్ మై ప్రిన్సిపల్. ఎవరికైనా సరేనండి. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత వెళ్ళే పనుండదు. అందుకని అటెండ్ అయ్యి ఒక గంట సేపు మీతో మాట్లాడి నాకెప్పటినుంచో ఉంది రావాలని. హ్మ్. హ్మ్. బట్ ఏమిటో వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలన్నట్టు ఈ జూమ్ మీటింగ్ అన్నప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లమ్ రావటం ఐ వాస్ అనేబుల్ టు అటెండ్ ఆల్ ద మీటింగ్స్. అవును. సో, నేను మీకు ఆల్రెడీ మాట ఇచ్చా కాబట్టి మా అమ్మాయితో కూడా అదే మాట చెప్పా. హుహు. లేదమ్మా నేను ఆల్రెడీ గివెన్ ప్రామిస్. సో, ఐ షుడ్ కీప్ ఇట్ అప్. సో, నేను అటెండ్ అవుతానమ్మా అని చెప్పా. పర్లేదు మేడం. అంటే ఈరోజు మీకు వెసులుబాటు ఉన్నంత వరకే ఉండండి. ఇంకోసారి ఉంటానండి. రావచ్చు. నో ప్రాబ్లమ్. నో ఇంకోసారైనా ప్రాబ్లమ్. రావచ్చు. సో, ఇట్ ఈస్ నాట్ కేవీ రావు గారండి ద బెస్ట్ పర్సన్ అండి. అసలు ఘంటసాల గారి గురించి ఆయన ఎంత రిసెర్చ్ చేశారో, ఆయన ఎంత బాగా చెప్తారో ఘంటసాల గారి గురించి. నాకు ఘంటసాల గారు అలా కళ్ళ ముందర కనిపిస్తారు. అవును.
ఇంకో విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు, నా అదృష్టం, నేను నా చిన్నప్పుడు ఘంటసాల గారిని చూశాను. ఆహా. ఎలాగంటే నిండు హృదయాల దినోత్సవానికి వచ్చారు వారు. విశ్వనాథ్ గారు తీశారు కదా, కె ఉమ్. విశ్వనాథ్ గారు, అవును. ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు, ఇద్దరు హీరోయిన్స్. ఆ సినిమా దినోత్సవానికి విజయవాడ జయహింద్ టాకీస్ లో జరిగింది. సో అందరూ స్టార్స్ వచ్చారనమాట. చంద్రకళ, వాణిశ్రీ, శోభన్ బాబు, చలం, అందరూ యాక్ట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. ప్లస్ సావిత్రి గారు వాజ్ ద చీఫ్ గెస్ట్. అదొక అదృష్టం నాకు. ప్లస్ రామారావు గారు వచ్చారు, హీరో కాబట్టి. డివిఎస్ రాజు గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీరితో పాటు ఘంటసాల గారు వచ్చారు సింగర్స్ లో. ఒక ఘంటసాల గారే వచ్చారు, మిగతా సింగర్స్ ఎవరు రాలేదు నాకు తెలిసి. అయితే నేను ఘంటసాల గారిని చూడటం అదే ప్రప్రథమం. ఆయన పాటలు కూడా పెద్దగా నాకు తెలియదు. ఘంటసాల గారు ఏంటి అన్నది తెలియదు నాకు అసలు, అంత చిన్న పిల్లని. సో ఆయన స్టేజ్ మీదకి వచ్చి, ఆ విజయవాడ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఎందుకనంటే నేను ఎక్కడికి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నా కూడా ఘంటసాల పాడు అని అడుగుతారు. విజయవాడ వాళ్ళు ఎవ్వరూ కూడా అట్లా అరిచి కేకలు పెట్టలేదు, చాలా డీసెంట్ గా కూర్చున్నారు. సో మీరు అడగకపోయినా మీ మీద ఉన్న ప్రేమతోటి నేనే ఒక పాట పాడుతున్నాను వా. అని చెప్పి, ఉమ్. ఇది నేను స్టేజ్ మీద ఎక్కడ పాడలేదు, మొట్టమొదటిసారిగా నీకే వినిపిస్తున్నాను ఈ పాట అని చెప్పి, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో అన్న పాట వారు పాడారండి. ఇది ఫస్ట్ టైము నేను ఫ్రంట్ రోలో కూర్చొని ఘంటసాల గారి పాట వినటం. విన్నాక చాలా సంతోషం అనిపించింది. మా ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు, ఆఫీసర్. సో అందువల్ల అఫీషియల్ గా మాకు ఇన్విటేషన్స్ వచ్చి విజయవాడలో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా. సో మధ్యాహ్నం లంచ్ మా అందరికి. ఆ నేను ఘంటసాల గారు అట్లా నిలబడి ఉన్నారు, తెల్ల అడ్డ పంచాను, తెల్ల షర్టు, పైన ఒక చిన్న కండువా తెల్లది వేసుకున్నారు. మామూలుగా నిలబడి ఉన్నారు రామారావు గారు, వాళ్ళందరూ. అంటే వాళ్ళకి రోజు దైనందిన జీవితంలో రోజు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు కాబట్టి, ఇప్పుడు మనం చూడటం అంటూ వస్తే కళ్ళు పెద్దవి చేసి, అమ్మో రామారావు, అమ్మో సావిత్రి, అమ్మో ఘంటసాల అని మనం చూస్తాం. వాళ్ళకు ఉండదు. పొద్దున్న లేస్తే చూస్తూ ఉంటారు కదా, అది ఒక రోజు అనుబంధం కాదు కదా, సేమ్ ఫీల్డ్ కాబట్టి. సో ఘంటసాల గారిని అలా చూడగానే మా అక్కయ్య అన్నారు, కాళ్ళకి దండం పెట్టా ఆయనకి అంది. దండం పెట్టా, గురువు గారు దండం పెట్టండి మా అక్కయ్య. అంటే కాళ్ళకి దండం పెట్టా, ఆయన బ్లెస్ చేశారు. చేశాక వాళ్ళతో పాటే ఆ వరుసలో కూర్చొని భోజనం చేసాం. తర్వాత నేను కాలేజీ డేస్కి వచ్చేటప్పటికే 74లో ఒకరోజు నేను ఇంటికి వచ్చేటప్పటికే మా అమ్మ నాన్నగారు ఇద్దరు విషాదంగా కూర్చొని ఉన్నారు. నాకు అర్థం కాలే, ఇంట్లో అంతా ఏదో సైలెంట్ గా ఉంది. ఏంటమ్మా అందరు ఇట్లా కూర్చున్నారు అన్నట్టు. నీకు తెలీదా ఘంటసాల గారు పోయారే అని. ఘంటసాల గారు పోవటం ఏంటి అంటే, అప్పటికి బాలసుబ్రహ్మణ్యం ఎంటర్ అయ్యాడు ఫీల్డ్ లో. అయితే నాకు ఘంటసాల గారి పాత పాటలు, నమో వెంకటేశ, ఈ వెంకటేశ్వర స్వామి మీద భక్తి గీతాలు, ఆకాశవాణిలో పాటలు, అంటే మాకంతా చిన్నప్పుడు చదువుల్లో గడిచిపోయిందండి. ఇంట్లో రేడియో కూడా ఉండేది కాదు, చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు, మా చిన్నతనాల్లో అది లేదు. డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. పిల్లలకి అనవసరంగా దూబరా చేసుకుంటారు. సో ఆ రోజు మా అమ్మ నాన్నగారు, మమ్మీ ఇంట్లో వంట చేయలేదండి తెలుసా. ఘంటసాల గారు పోయారన్న వార్త ఫిబ్రవరి 11th ఆయన పోయారు. ఆ వార్త తెలిసి మా నాన్నగారు ఇలా కూర్చున్నారు, మా అమ్మ ఒకవైపు కూర్చుంది. ఏంటమ్మా అంటే, ఘంటసాల గారు పోయారే అని. ఇంట్లో ఒక మనిషి పోయినట్టు ఆ రోజు ఆల్మోస్ట్ రాష్ట్రం అంతటా కూడా విషాదమైంది. అందరూ బాధపడ్డారు. ఒక ఇంట్లో ఒక ఆత్మ బంధువు, మన మనిషిని కోల్పోయాం. ఇప్పుడు నేను చెప్తుంటే కూడా నాకు కళ్ళ మీద నీళ్ళు వస్తాయి. ఫిబ్రవరి 11th నాకు ఎప్పుడు తలుచుకున్న బాధగా ఉంటుంది. ఒక యుగ గాయకుడు, ఎంత మందికి ఆనందాన్ని ఇచ్చాడండి ఆయన. భౌతికంగా ఆయన వెళ్ళిపోయిన ఆయన పాటలు, ఆయన చిరస్మరణీయం, ప్రాతస్మరణీయం, సదాస్మరణీయం.
ఘంటసాల గారికి మరణం లేదండి. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు ఏ వేళ అన్నట్టుగా ఆయన పాట వినిపించని క్షణం ఏదండి మనకి? ఆయన పాట వినకుండా నిద్రపోగలమా? నిద్ర లేవగలమా? ఎంతో మంది భగవద్గీతలు పాడారు. బట్ ఘంటసాల గారు పాడిన భగవద్గీత ఎంత ప్రాచుర్యం అండి. నేను ఒక చోట రాసుకున్నా, నేను ఎప్పుడు అంటే దూరదర్శన్లో చేరాక ఘంటసాల గారి గురించి రీసెర్చ్ ఆరంభించింది. నాకు కేవీ రావు గారు ఇటువంటి పెద్దవాళ్ళందరూ పరిచయం కావటం, సావిత్రమ్మ గారు నాకు పర్సనల్ గా తెలుసు, మన ఘంటసాల గారి అమ్మాయి సుగుణ తెలుసు నాకు, టు మీట్. అయితే ఘంటసాల గారి మీద ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండటం వల్ల ప్రతి సంవత్సరం అండి, నేను ప్రొడ్యూసర్ గా 90లో నాకు ఆఫీస్ ఆర్డర్ ఇచ్చారు, మాది గవర్నమెంట్ ఛానల్. అప్పటి నుంచి నేను చేసిన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఘంటసాల గారి మీద చేశాను. వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫీస్ ఆర్డర్, ప్రొడ్యూసర్ గా ఓన్లీ ఫిలిం పర్సనాలిటీస్ చేయమని నాకు ఆఫీస్ ఆర్డర్ ఇచ్చారు. ప్రప్రథమ కార్యక్రమం ఏదంటే ఘంటసాల గారి మీద. గాలిలో నా బ్రతుకు తేలిపోయినది అదొక పాట, చూచెద వేలను ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని ఆలోచనలేమిటో అది. తర్వాత ఘంటసాల గారి కెరియర్ ఏ విధంగా స్టార్ట్ అయింది ఏమిటి, ఆయన గురించి 30 minutes ప్రోగ్రామ్ చేశాను. నాకు అసలు ఆయన నేను ఒక చోట రాసుకున్నాను శ్రీనివాస్ గారు, జీవుడు జీవుడై వచ్చి దేవుడే వెళ్ళిపోయాడు. దేవుడు అంటే ఘంటసాల గారు జీవుడై వచ్చి ఒక మనిషిగా పుట్టి మళ్ళా దేవుడిగా వెళ్ళిపోయాడు ఆయన. నేను ఒక చోట రాసుకున్నా, దేవుడు జీవుడై వచ్చి దేవుడే వెళ్ళిపోయాడు అని. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కొన్ని సంవత్సరాలు గుర్తుంటారు, కొన్ని రోజులు గుర్తుంటారు, కొన్ని నెలలు గుర్తుంటారు. మీలాంటి చిన్నవారు కూడా ఘంటసాల గారిని ప్రేమిస్తున్నానంటే, నేను ఆయన కంటే చాలా చిన్నదాన్ని, నా తరం ప్రేమించింది, మీ తరం ప్రేమించింది, ప్రస్తుత తరం కూడా ప్రేమిస్తోందంటే ఘంటసాల గారు భగవంతుడు కాక ఏమవుతాడండి? నేను ఒక చోట రాసుకున్నాను, కలియుగ దేవుడు ఆ వెంకటేశ్వరుడు, కలియుగ యుగ గాయకుడు ఈ వెంకటేశ్వరుడు, ఘంటసాల వెంకటేశ్వరుడు ఒక్కడే. ఆయన ఒక్కడే, ఈయన ఒక్కడే, ఇంకొకళ్ళు లేరు. ఎవరు పాడినా ఇక్కడి నుంచి పాడతారు. ఘంటసాల గారు ఆత్మతో పాడాడు, ఒక భావన తను ఆవాహన చేసుకుని పరకాయ ప్రవేశం అయ్యి ఆ పాత్రలో, ఆ పాత్ర ఏమిటి, ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది అని ఆలోచించి, అంటే మిగతా వాళ్ళు జాయిన్ అవ్వలేదు, నేను మాట్లాడేస్తున్నాను, మాట్లాడచ్చా? మీరు ఖచ్చితంగా ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది అంటే డాక్టర్ కేవీ రావు గారు వచ్చేసి ఉన్నారు, మీరు వారి పేరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. కేవీ రావు గారు ఉన్నారమ్మా. అందరికీ నమస్కారం. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నా, నమస్కారం అండి. చాలా సంతోషం, మేము చూస్తున్నాం, సంతోషం. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో మీట్ అయ్యాం కనకదుర్గ ప్రోగ్రామ్ లో. అవునండి, చాలా ఆనందంగా ఉంది నాకు. నేను అదే ఘంటసాల గారి గురించి మాట్లాడటం మొదలెడితే ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలన్నది తెలియదు మనకి. ఫుల్ స్టాప్ ఉండదు, ఫుల్ స్టాప్ ఉండదు. అసలు నేను అదే చెప్తున్నా, దేవుడు జీవుడే వచ్చి దేవుడే వెళ్ళిపోయాడు. విన్నా, అది అంతా వెంకన్న ఒక్కడే. విన్నాను నేను, బాగా మాట్లాడారు. తిరుపతికి వెంకటేశ్వర స్వామి ఒక్కడే, ఈ సినీ సంగీతానికి ఘంటసాల వెంకటేశ్వరరావు ఒక్కడే, ఇంకెవరు లేరు. ఇంకెవరు లేరండి. నా భూతో నా భవిష్యత్తు. అది ఆయన శాపవశాన పుట్టాడన్నది ఖచ్చితంగా మనందరం అనుకోవాల్సిన విషయం. ఆయన పుట్టకపోతే మనకి సంతోషం ఎవరిస్తారు? మనకు చాలా లాస్ అయ్యేదండి బాబు. ఇవాళ ఇంకా ఈ వయసులో ఇంకా ఇంత చైతన్యవంతంగా, ఇంత యాక్టివ్ గా మాట్లాడుతున్నామంటే కారణం ఆయనే. అందుకని ఆయన దిగి రావడమే మంచిదైంది. పలికెడిది భాగవతమట, పలికించువాడు రామభద్రుందడ అన్నట్టుగా నేను మాట్లాడే ప్రతి మాట కూడా నేను మాట్లాడటలేదు, ఆయన మాట్లాడించుకుంటున్నాడు. ఆయన గురించి ఘంటసాల వెంకటేశ్వరరావు గారే మాట్లాడించుకుంటున్నాడు. ఒక చోట నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను ఘంటసాల గారి గురించి. అందులో నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు ఉన్న వేదిక.
బహుశా కేవీ రావు గారు కూడా ఉండి ఉంటారు. ఎందుకనంటే ఆయన లేకుండా ఘంటసాల గారి ప్రోగ్రామ్స్ హైదరాబాద్ లో జరగవు, మా కేవీ రావు గారు లేకుండా. నేను అన్నా అనమాట, ఘంటసాల గారి గురించి మాట్లాడే అర్హత ఉందో లేదో కానీ హక్కు అధికారం ఉన్నాయి. ఎందుకనంటే ఆయన్ని అభిమానించి ప్రేమించి ఆరాధించి ఒక వ్యక్తిగా నాకు మాత్రం ఘంటసాల గారి గురించి మాట్లాడే హక్కు అధికారం ఉన్నాయని. అలాగే ఇవాళ జూమ్ మీటింగ్ లో కలిసే అందరికీ కూడా ఘంటసాల గారి గురించి హాయిగా మాట్లాడుకుంది ఒక ఇది ఉంది. దాన్ని ఎలా పిలుస్తారో నేను చెప్పలేను. సో ఐఎమ్ సీయింగ్ ఏ పర్సన్. నమస్కారం అండి, మీ పేరు? ఇక్కడ సురేష్ అన్నయ్య ఉన్నారమ్మా. మేడం నమస్కారం. మేడం నమస్తే. నమస్తే అండి. నమస్కారం. నా పేరు నా పేరు వెన్నెలకంటి సురేష్ మేడం. నా పేరు. నమస్కారం అండి. ఓ వెన్నెలకంటి వారు మీకు ఏమన్నా బంధువులా? అవును మేడం, రాజేశ్వర ప్రసాద్ గారు సినీ పోయెట్, సినీ అదేనండి. నమస్తే మేడం. నేను గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నాను మేడం. గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్, గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నాను మేడం, నెల్లూరులో. మీ ఆత్రేయ గారి ఊళ్ళో పని చేస్తున్నారు, అది చెప్పండి. జిల్లా ఆచార్య ఆత్రేయ గారి పాఠశాలలో వర్క్ చేస్తున్నాను మేడం. సొంత ఊరు అది. ఆత్రేయ గారు పుట్టింది అక్కడే. ఆయన హై స్కూల్ ఆయన కట్టించింది అక్కడ. గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నాను మేడం, హై స్కూల్ హెడ్ మాస్టర్. అదృష్టవంతులు, మహానుభావుడు. సార్, ఒక్కొక్కరిని ఇంకా వడ్డీ రంగస్వామి గారిని, రమణ గారిని పరిచయం చేసే ముందు ఒక 2 మాటలు సురేష్ అన్నయ్య గురించి చెప్పాలి అంటే, ఆయన ఘంటసాల గారి పాటలు బాగా పాడతారు. బాగా అంటున్నాను, పద్యాలు పాడతాడు బాగా. పద్యాలు పాటలు కదా, పద్యాలు బాగా పాడతాడు. సో అలాగే నాకు అత్యంత ఇష్టమైనటువంటి విషయం ఏంటంటే, వారి ఇంట్లో అందరూ ఘంటసాల గారి భక్తుల్లాగా అందరూ పాటలు పాడతారండి. వారి ఆవిడ మధుమతి గారు, అలాగే కూతురు విష్ణుప్రియ వెన్నెలకంటి గారు ఘంటసాల గారి మీద ఎంతో భక్తితో పాటలు పాడతారు. అది నాకు చాలా ఇష్టం. సో ఆ విషయం అది. నెక్స్ట్ ఒక విషయం చెప్పనా అండి, మా కజిన్స్ అందరూ కూడా ఘంటసాల గారి ఫ్యాన్సే. మా నాన్నగారు వాళ్ళు 3 అన్నదమ్ములు. ఆ 3 అన్నదమ్ముల బిడ్డలు, మనవళ్ళు, ముని మనవళ్ళు, ముని మనవరాళ్ళు కూడా పొద్దున్న 7ంటికి మా బాపు ఘంటసాల పాటలు పెడతాడు. పెట్టగానే వాళ్ళు ఆ పాటలే వింటారు. ఇంట్లో ఇంకొకళ్ళ వాయిస్ వినిపించదు. ఇప్పటికి కూడా ప్రేయసి మనోహరి ఆ పాట, ఇంకా ఘంటసాల గారి యుగళ గీతాలు వింటూనే ఉంటారన్నమాట. గొప్ప విషయం, చాలా అందకమైన విషయం. సో అందరికీ కూడా ఘంటసాల గారు చాలా ఇష్టమైన గాయకుడే కాదు, వ్యక్తి కూడా. ఒకటండి, మంచి కళాకారుడు మంచి వ్యక్తి కాలేడు, మంచి వ్యక్తి మంచి కళాకారుడు కాలేడు. కానీ ఘంటసాల గారు 2, మంచి గాయకుడు, మంచి వ్యక్తి కూడా. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే కేవీ రావు గారు బాగా చెప్తారు. నాకు తెలిసింది చాలా తక్కువ. నాకు తెలిసిన దాంట్లో నేను ఏపీ కోమల్ గారి దగ్గర నుంచి బి వసంత గారు సింగర్, ఏపీ కోమల్ గారు, లీల గారు, సుశీల గారు, వాణి జయరాం గారు, తర్వాత ఎల్ఆర్ ఈశ్వర్ గారు, బి వసంత గారు, ఇట్లా వాళ్ళందరినీ కూడా ఘంటసాల గారితో పాడిన సింగర్స్ అందరినీ కూడా ఇంటర్వ్యూస్ చేశాను నేను. కె రాణి గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ యునానిమస్ గా చెప్పేది. మాధవ్ పెద్ద గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళందరూ ఏకగ్రీవంగా చెప్పే విషయం ఏంటంటే, ఘంటసాల గారు లాంటి వ్యక్తి లేనే లేరు. మరొక విషయం ఎందుకనంటే, వాణి జయరాం గారు చెప్పింది. వాణి జయరాం గారు ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళినప్పుడు బాలానందం ప్రోగ్రాంకి వెళ్ళారు ఆవిడ. కేవీ రావు గారికి తెలిసే ఉంటుంది. ఏదో నేను ఇప్పుడు ఘంటసాల గారి గురించి ఏ సంఘటన చెప్పినా కూడా కేవీ రావు గారు ఉన్నారు అనే ఆలోచన పెట్టుకొని మాట్లాడాలి. ఆయనకు తెలియని విషయాలు ఉండవు. ఏదో స్వామి చెప్తారు, హనుమంతుడి ముందర కుప్పి గంతులని. కేవీ రావు గారు ఆయన ఘంటసాల గారిని కాచి వడబోసి, ఆయన పాటలు, ఆయన వ్యక్తిత్వం కూడా ఆయన పరకాయ ప్రవేశం చేసి ఘంటసాల గారిని చూసి వచ్చిన వ్యక్తి ఆయన. సో వాణి జయరాం గారు బాలానందం ప్రోగ్రాం చేసి వచ్చిందట. ఘంటసాల గారు అప్పుడే వచ్చారట.
వచ్చి ఉంటేనే ఘంటసాల గారు పాడుతున్నారు అది ఇది అంటే పిల్లలు అందరూ వెళ్ళి వీళ్ళు అడిగారట మా కోసం ఒక పాట పాడరా అని. అంటే ఏ పాట పాడంటే మీ ఇష్టం మీరు ఏదన్నా పాడండి అని. భారత మాతకు జయజయలు బంగారు తల్లికి జయజయలు అని పాట వినిపించారట వాణి జయరాం గారికి అక్కడ ఉన్న పిల్లలందరికీను. సచ్ ఏ సింపుల్ పర్సన్ విజయదుర్గ గారు. ఘంటసాల గారు లాంటి వ్యక్తిని మనం ఎక్కడా చూడం. ఆయన తంబురు ఆయనే తీసుకెళ్తారు. అటువంటి గొప్ప వ్యక్తి అండి అని వాణి జయరాం గారు చెప్పింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఘంటసాల గారి గురించి ఎవ్వరు చెప్పినా చాలా ఉన్నతంగా చెప్తారండి. ఎవ్వరు ఒక్క పొరపాటున నెగిటివ్ కామెంట్ చేయరు. జమునారాణి గారు ఉంది, అప్పుడు పాట అంటే ఎక్కడన్నా బ్రేక్ వస్తే మొత్తం టేక్ చేయాల్సిందే. నిన్న కూడా ఆవిడతో మాట్లాడాను జమునారాణి గారితో. ఘంటసాల గారి వ్యక్తిత్వం ఎవరికి లేదు దుర్గా. ఆర్కెస్ట్రా వాళ్ళు విసుక్కుంటే కూడా ఒక్కొక్కసారి మేము 20 టేకులు చేయాల్సి వచ్చేది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగితే మొత్తం చేయాల్సి వచ్చేది. ఇవాళ ఏదో పొరపాటు జరిగింది, మాకు ఆకళ్ళు అయిపోతున్నాయి మేము వెళ్ళొద్దా భోజనాలకని ఆర్కెస్ట్రా వాళ్ళందరూ గొడవ చేసేవాళ్ళు. చేస్తే ఘంటసాల గారు సర్ది చెప్పేవారు. వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది అమ్మాయికి, ఏదో పొరపాటు అయింది, చక్కగా పాడుతుంది ఉండండి అయ్యా అని చెప్పి ఆయన వాళ్ళని సమర్థించి వీళ్ళని సపోర్ట్ చేసి పాడించేవారు. ఇంత గొప్ప వ్యక్తిత్వం. ప్రతి వాళ్ళు అలాగే చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఘంటసాల గారి గురించి ఏకగ్రీవంగా అట్లాంటి వ్యక్తి లేరని చెప్తారు. ఇట్లాంటివన్నీ అటువంటి సింగర్స్ నుంచి మాధవ పెద్ది గారు చెప్పారు. ఘంటసాల గారు ఉండగా మాకు బోల్డని పాటలు దొరికినాయమ్మా అని చెప్పి, ఆయన ఉండగా బోల్డని పాటలు దొరికినాయమ్మా మాకు అని అనేవారు. సో ఇలాంటివన్నీ విన్న తర్వాత ఒక గాయకుడి గురించి ఒక వ్యక్తి గురించి అందరు ఇలా మాట్లాడిన తర్వాత మనకి వారి పట్ల ఉన్న పాటల పట్ల ఉన్న అభిమానం వేరు. వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిత్వం తెలిసాక మనకి ఎంత ఇది అనిపిస్తుందండి. కళాకారుడిగా పుట్టడం అదృష్టం, ప్రేక్షకుల మనసుల్లో జీవించటం మరింత అదృష్టం. మరణించిన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు ఆ జీవించిన వ్యక్తిని మనం తలుచుకోవటం అది మరీ వరం కదండి. ఘంటసాల గారు గొప్ప గాయకుడే కాదు గొప్ప వ్యక్తి. అది మిగతా వాళ్ళు మాట్లాడితే నేను వింటాను. మీరు మాట్లాడుతుంటే మీ తెలుగు వింటూ అలాగే ఉండిపోవాలనుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. అయ్యో ఒక ఎడ్యుకేషన్ లా ఉంది మేడం. అక్కినేని గారు సభలో చెప్పేవాడు, కొంతమంది బతుకుతూ చచ్చిపోయి ఉంటారు, కొంతమంది చచ్చిపోయాక బతుకుతుంటారు. ఆ చచ్చిపోయాక బతికిన వాళ్ళు ఘంటసాల. నాగేశ్వరరావు గారికి చెప్పండి అమ్మా. నాగేశ్వరరావు గారికి ఘంటసాల గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన నేను ఘంటసాల గారి జయంతన్నా వర్తంతన్నా నాగేశ్వరరావు గారు నారాయణ రెడ్డి గారు లేకుండా నా ప్రోగ్రాం లేదు. తర్వాత ఈ సింగర్స్ ఎవరినన్నా తీసుకుండేదాన్ని. ఘంటసాల గారు నాగేశ్వరరావు గారు కలిసి రంగస్థలం మీద నటించారని నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో నాతో చెప్పారు. చెప్పి ఘంటసాల సంగీత సాగరం అందరు అంటారు, చాలా గొప్ప గాయకుడు, అతను లేకపోతే నాకు విజయమే లేదు, నా సక్సెస్ లో 50% ఘంటసాలదే అంటారు. నాట్ ఓన్లీ నాగేశ్వరరావు గారు, ఇద్దరు హీరోలకి కూడా ఘంటసాల గారు లేకపోతే జీరోలే. ఇద్దరు హీరోలు కాదు. దేవదాస్ బతికాడంటే ఘంటసాల గారి వల్ల, శ్రీకృష్ణుడు బ్రతికాడన్నా ఘంటసాల గారి వల్ల పద్యాలు పాటలు, అర్జునుడు బ్రతికాడన్నా నర్తనశాలలో ఘంటసాల గారి వల్ల. ఏమండి ఇంకొక ప్రేమనగర్ కళ్యాణ్ బ్రతికాడన్నా నాగేశ్వరరావు గారు ఘంటసాల గారి వల్ల. ఏమండి మనసు గతి ఇంతే, మనిషి బ్రతికి ఇంతే. ఆ పాటలో ఒక చోట నేను ఎన్నో సార్లు విన్నానండి ఆ పాట. చెప్పండి అమ్మా. నేను ఆ పాట ఎన్నో సార్లు విన్నా శ్రీనివాస్ గారు, మీకు వీలైతే ఒక్కసారి కీన్ గా అబ్జర్వ్ చేయండి. తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు, మరిచిపోతే తాగగలను, మరిచిపోనివ్వదు అని ఒక నిట్టూర్పు అంటారు అని. ఏమన్నారండి ఘంటసాల గారు. తర్వాత ఆయన నమ్మిన
మేడం గారు మీకు అడ్డొస్తున్నాను. ఆ మీకు ఆ, శకుంతల సినిమాలో మదిలో మౌనంగా కూడా అక్కడ కూడా నిట్టూర్పు ఎవరికి తెలియదు నాకు అబ్జర్వ్ చేస్తాను. చాలా బాగా అంటారండి ఆయన. మధ్యలో మౌనంగా ఆ పాట ద్వారా చాలా మంద్ర ఆ స్థాయిలో అవును, వినపడినట్టు నిట్టూర్పు వస్తుంది. ఆ పాటకి అదే అవునండి, హైలైట్. అవునండి, అవునండి. అండ్ గ్రేట్ గ్రేట్. ఘంటసాల గారు లేకపోతే అసలు తెలుగు సినీ సంగీతానికి ఉనికే లేదు నన్ను అడిగితే. తెలుగు కరెక్ట్. సినీ సంగీతం బ్రతికింది అంటే సుసంపన్నం చేసినటువంటి మహాగాయకుడు ఎవరు అంటే మన ఘంటసాల గారని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఘంటసాల గారి ముందర సింగర్స్ ఉన్నారు, ఘంటసాల గారి తర్వాత సింగర్స్ ఉన్నారు. కానీ ఘంటసాల గారు పాటకి, పద్యానికి, మాటకి హీరో మూలిగిన, హీరో బాధపడ్డ, హీరో దక్కిన అన్నిటికీ ఆయన స్వయంగా కష్టపడి ఇచ్చినటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చిరకాలం నిలిచిపోయినాయి. Thank you. Please like, share and subscribe.